కానీ ఎప్పుడన్నా ఈ ఫుడ్ కంట్రోల్ వాళ్ళు దాడి చేసినప్పుడు ఈ కల్తీ ఇది అని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు కదా. అంత మిషనరీ రీసెంట్గా ఇప్పుడు చాలా ఫేమస్ రెస్టారెంట్ల మీదనే దాడి చేసి కల్తీ జరుగుతుందని ఆల్రెడీ న్యూస్లో కూడా వచ్చినాయి కదా. అంటే సార్ ఏ ఐటమ్స్ అని అడుగుతాను పర్టికులర్గా. ఎవ్రీథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మన తిరుపతి గీ కాంట్రవర్సీ జరిగింది. అసలు ఆవు నెయ్యి ఇంటికాడ చేసుకుంటేనే 800-900 అవుద్ది. మీరు ఎలాగెళ్ళి షాప్లో 400 కొంటారు? అదే కామెడీ కదా. మీకు అర్థమైందండి. మీ ఓన్ పాడి ఉంది మీకు, దానికి ఒక కాస్ట్ ఉంటుంది కదండి. ఇద్దరు మనుషులను పెట్టుకుంటారు, దానికి ఫీడ్ ఇస్తారు, మిల్కింగ్ చేయాలి, దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేయాలి, తర్వాత గీ అవ్వటానికి ఒక స్టెప్స్ ఉంటాయి కదా, దానికి ఒక ఖర్చు ఉంటుంది కదా. అంతా అయిపోయిన తర్వాత ప్రొడక్షన్ కాస్ట్ క్యారీ అవుతారు కదా. అదే 600, 700, 800 ఉంటే మీరు రిటైలర్ మార్జిన్ ఎక్కడ ఉంటుంది? సూపర్ మార్కెట్కి వెళ్ళి గీ కొనుక్కున్నాం 500 రూపాయలకి, దాంట్లో 20% మార్జిన్ ఉంటుంది కదండి, 30% మార్జిన్ ఉంటుంది కదండి. 30% మార్జిన్ ఇస్తే ఎంత అయిందండి? మీకు ఎంతకు వచ్చి ఉండాలి? అది 350కి. అది ఏంటది? గీ అది. అలాగే ఆయిల్స్ గీస్ అన్నిట్లో కూడా ఇట్స్ అ మార్కెట్ డ్రివెన్ థింగ్ అండి. ఓకే, మార్కెట్ డ్రివెన్ థింగ్. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, ఇది ఫ్యాక్ట్. అంటే ఇట్స్ అ ఫిక్షనల్ స్టోరీ, బట్ నా ఇమాజినేషన్ ఊరికే ఒక కథలా చెప్తాను. నేను ఒక టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తాను. నేను హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, కొడుకు కూతురు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని భోజనం చేస్తుంటే మా కొడుకు ఎక్కడి నుంచో బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను. నేను హోల్సేల్ సప్లయర్ని, వెండర్. నా బిజినెస్ ఏంటంటే ఫుడ్ ప్రోడక్ట్స్ని హోల్సేల్గా అమ్ముతూ ఉంటాను, పప్పులు ఉప్పులు అటువంటి, అది నా బిజినెస్. ఓకే, అక్కడ కొడుకు కూర్చున్నాడు, ఎక్కడో XYZ నెంబర్ 1 బిర్యానీ చెప్తే నేను తింటే ఎక్కడి నుంచి తెప్పించావు అని అడిగా. ఆడు ABC అని చెప్పాడు, ఏదో బిర్యానీ హౌస్ అని చెప్పిన తర్వాత నాకు షాక్. వాడికి మెటీరియల్ సప్లై చేసింది నేనే, ఆడు తినే ఫుడ్ నేనే సప్లై చేస్తాను. దాంట్లో తేడా ఏంటండి ఇది? ఇప్పుడు నా కొడుక్కి చెప్పనా, అరే నువ్వు తినొద్దు అని? నా బిజినెస్ అది. సో దిస్ ఈజ్ ది రియాలిటీ ఆఫ్ లైఫ్ అండి. ఓకే, దిస్ ఇస్ రియాలిటీ ఆఫ్ లైఫ్. ఎవరి కన్వీనియన్స్ వాళ్ళు. ఇప్పుడు వాడికి తెలిసిందనుకో, మా నాన్న ఇలాగా కల్తీ వ్యాపారం చేసి పెడుతున్నాడు అని, అదే మనం తినే ఫుడ్ అని. వాడికి ఎలా ఉంటుంది? యంగ్ బాయ్, వాట్ ఈస్ దిస్ అని. వాళ్ళంతా అన్కరప్టెడ్ పీపుల్ కదా. వీడి లైఫ్ చూసిన తర్వాత ఎన్నో ఆటుపోట్లు తగిలి వీడికి ఎన్నోసార్లు రిజెక్షన్ అయిపోయి, ఎన్నోసార్లు కింద పడిపోయి, ఇది ఇలా బతకపోతే నువ్వు బతకరా అని సిస్టమ్ చెప్పింది. ఇది కరప్టెడ్ కదా. ఎవ్రీబడి ఈజ్ కరప్టెడ్, ఎవ్రీబడి కాన్షియస్గా కరెక్ట్. ఇప్పుడు మీరు తెలిసే గీ కొంటున్నారు షాప్లో, మీరు కరప్టెడ్ కదా. మీరేం ఆలోచిస్తున్నారు? ప్రైస్ తగ్గింది. ఈ ప్రైస్ పిచ్చి ఉన్నంతకాలం అండి అన్ని కల్తీలే కొనుక్కుంటారు పబ్లిక్. సార్ ఎన్నో స్టెప్స్ దాటి రావాలి కదా. ఒక ప్రోడక్ట్ ఫార్మర్ నుంచి ఇక్కడ రావాలంటే ఎంతమంది చేతులు దాటి రావాలంటే ప్రతి ఒక్కడికి 10 పైసలు తీసుకుంటాడు కదా. ఎంటైర్ సప్లై చైన్ సిస్టంలో ప్రతి ఒక్కడికి ఎంతో కొంత ఇవ్వాలి కదా. రాదు కదా. లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేసేవాడు ఉంటాడు, బస్తా మోసేవాడు ఉంటాడు, ఆ బ్యాగులు తయారు చేసి ఉంటాడు. ఇవన్నీ యాడ్ చేసుకుని మళ్ళీ ఫైనల్గా రిటైల్ మార్కెట్లో పెట్టిన తర్వాత వాటి రిటైల్ స్టోర్ మెయింటైన్ చేయాలంటే వాటి రెంట్లు కట్టాలి, వాటి జీతాలు ఇవ్వాలి. అవన్నీ ఎక్కడి నుంచి కవర్ చేయాలి? అవన్నీ అయిపోయింది, మీ దగ్గరికి వచ్చింది. మీ దగ్గరికి వచ్చింది మళ్ళీ క్విక్ కామర్స్లో బ్లింకిట్లో తేవాలంటే ఆడుకో 15 రూపాయలు. ఎంత ప్రోడక్ట్? అదే ఇప్పుడు బియర్ బాటిల్ తయారు చేయడానికి 20 రూపాయలు అవుద్ది. మనం ఎంత కొంటున్నామండి? 180. మనం తాగే విస్కీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత అండి? 1000 రూపాయలు 1200 పెట్టుకునే విస్కీ కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత? 80 రూపాయల నుంచి 90 రూపాయలు అవుద్ది. మనం ఎంత కొంటున్నాం? ఎన్ని ట్యాక్సెస్ ఎన్ని? ఇప్పుడు 80 రూపాయలు డ్రింక్ అనేసి తాగుతున్నావు అంటే నువ్వు చచ్చిపోతారా అంటారు. నాటు సారాకి దానికి ఏముంది డిఫరెన్స్? 1 లీటర్ సారా డిస్టిలరీలో కొనుక్కుంటే 45 రూపాయలు 50 రూపాయలు ఉంటుంది. అదే కాస్ట్గా కదా నీ బాటిల్ తయారయ్యేది. ఇప్పుడు నువ్వు తాగేది సారా కదా. మీకు అర్థమైందండి? కన్వీనియంట్. ఇప్పుడు దీంట్లో ఎవరిని బ్లేమ్ చేస్తున్నాం? గవర్నమెంట్ బ్లేమ్ చేస్తాం, సిస్టమ్ని బ్లేమ్ చేస్తాం. అందరూ కరప్టెడ్ టోటల్గా. విస్కీ, ఈ ఆల్కహాల్లో బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఏదన్నా ఎవ్రీథింగ్ ఈజ్ యాడెడ్ అండ్ సోల్డ్. ఇప్పుడు మనం ఫైనల్గా లిక్కర్ తాగేవాడు అనుకుంటాడు, అరే నాకు ఆ బ్రాండ్ కావాలి, ఈ బ్రాండ్ కావాలంటాడు. అదేదో హై బ్రాండ్ తాగుతుంటే ఆడు గొప్పవాడు అన్నట్టుగా. ఆడు తాగేదే సారా, ఏది డిస్టిల్ సారా.
ఇంకోసారి డిస్టిలేషన్ చేస్తే ఇంకా దానికి ఒక కాస్ట్ ఉంది కదా, యాడ్ చేయాలి కదా, అదే యాడ్ అవుతుంది దానికి. గవర్నమెంట్ మేజర్గా ట్యాక్సెస్ యాడ్ చేస్తుంది. 20 రూపీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ది ఎందుకు అన్లిమిటెడ్ కదా. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది వాల్యుయేషన్. ఇప్పుడు ఇతను తాగే వ్యక్తి మానేయాలి కదా, కొద్దిగా ఏమాత్రం హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, అందరూ బిలో ది పావర్టీ లైన్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు కదండి. ఆల్కహాల్ తాగే వాళ్ళు అందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి తెలుసు కదా, తెలుసుకోకపోతే తెలుసుకోవచ్చు కదా, ఎంతసేపు పడుతుంది తెలుసుకుంటాను. బట్ దే కన్వీనియంట్లీ ఇగ్నోర్. అన్ని చోట్ల ఇంతే, అన్ని బిజినెస్లోనూ అన్ని వ్యాపారంలోనూ కూడా కన్వీనియంట్గా ఇగ్నోర్ చేసి వాళ్ళ అడ్వాంటేజ్కి వాళ్ళ సిచ్యువేషన్ మార్చుకుని వాళ్ళు జస్టిఫై చేసుకుని మాట్లాడుతూ ఉంటారు. ఓకే, ఇంతకీ మీ వంజరం ఎలా ఉంది ఇప్పుడు? గుడ్ అండి. రీసెంట్గా 1 వీక్ అయింది, 10 days అయింది ఓపెన్ అయ్యి. ఇట్స్ డూయింగ్ గుడ్. అంటే న్యూ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. అటువంటి అన్ని వెరైటీస్ ఆఫ్ ఫిష్ ఎక్కడ ఉండవు ఈ రెస్టారెంట్. ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ బోత్ ది స్టేట్స్. సో కొత్త కాన్సెప్ట్ అనేది ఇట్ టేక్ సమ్ టైమ్ అండి. పీపుల్ ఆర్ కమింగ్, అప్రిషియేటింగ్. ఎందుకంటే మెయిన్ ఏంటంటే హైదరాబాద్లో సీ ఫుడ్ మీద అవగాహన చాలా తక్కువ. ఎందుకంటే ఇది నాట్ అ కోస్టల్ ఏరియా కాదు. ఈ మైగ్రెంట్స్ వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది. బట్ పీపుల్ బార్న్ అండ్ బాటప్ ఇన్ హైదరాబాద్ దే హ్యావ్ వెరీ లిటిల్ నాలెడ్జ్ అబౌట్ సీ ఫిష్. సో చాలామందికి ఎప్పుడు లైఫ్లో కూడా తినుంటారు. ఏదో ఎక్కడన్నా హాలిడేస్కి వెళ్ళినప్పుడు గోవా అక్కడికి వెళ్ళినప్పుడు కింగ్ ఫిష్ అనే 2-3 పాంఫ్రెట్ ఈ 2-3 వెరైటీలు తప్పితే ఇంత హ్యూజ్ వెరైటీ ఉంటుందనేది తెలీదు. ఐ ట్రైంగ్ టు బ్రింగ్ దట్ ఇన్ టు దిస్ సిస్టమ్.